ఒక ఊర్లో రాజు అనే యువకుడు, లలిత అనే అమ్మాయి ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. కాని వారి ప్రేమను గ్రామం అంగీకరించలేదు. ఒక రోజు వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాని పెళ్లి రోజు ముందు రోజు, లలితను ఆమె కుటుంబం బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి ఆపేశారు. ఆ బాధ తట్టుకోలేక లలిత ఆ రాత్రే చెరువులో దూకి చనిపోయింది. రాజు ఆ విషయానికి తెలుసుకున్నాడు. అతడు కూడా చాలా బాధపడి, ప్రతిరోజూ చెరువు దగ్గరికి వెళ్లి, లలిత పేరు పిలుస్తూ కన్నీళ్లు కారుస్తుండేవాడు. ఒక అర్ధరాత్రి, రాజు చెరువు వద్ద కూర్చుని ఉన్నప్పుడు, వెనుక నుండి లలిత స్వరం వినిపించింది. రాజూ, నేను వచ్చాను. అతడు వెనక్కి తిరిగి చూడగానే, లలిత తెల్లటి దుస్తుల్లో, కన్నీళ్లతో కనిపించింది. రాజు ఆమెవైపు పరుగెత్తాడు. కాని దగ్గరకి వెళ్లగానే ఆమె రూపం క్రమంగా ఆవిరై, కేవలం ఒక చల్లని గాలి మాత్రమే మిగిలింది. రాజు ఆశ్చర్యపోయాడు, కాని భయపడలేదు. అతడు అర్థం చేసుకున్నాడు, లలిత ఆత్మ ఇంకా తన దగ్గరే ఉందని. ఆ రాత్రి తర్వాత కూడా, రాజు ఎప్పుడూ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు, లలిత ఆత్మను అనుభూతి చేసేవాడు.